అందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్ఆర్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. నేను మీ శంకర్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ పత్తి తోటను చూడండి చూడండి అసలు ఎట్లా ఉంది. అసలు కాసి మరి విపరీతంగా కింద పడిపోవడానికి కారణం, అలాగనే నల్లి లేకుండా, అలాగనే విపరీతమైన పూత కాత, చెట్టుకు 150 నుండి పైన కాయలు కానీ తక్కువ అనే మాట లేదు. ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల ఇలా రావడానికి కారణం ఏమిటి అనే ప్రతిదీ మన వీడియోలో వస్తుంది. అలాగనే రైతు మాట్లాడే ప్రయత్నం అయితే మనం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. పేరు సురేందర్ అన్న. సురేందర్. ఓకే, మీరు ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారన్న? 5 ఎకరాలు పత్తి సాగు చేశారు. 5 ఎకరాలు సాగు చేశారు. మీరు ఈ పత్తి తోట చెట్టుకి ఎన్ని కాయలు ఉండొచ్చు అనుకుంటున్నారు? 100 నుంచి 150 కాయలు ఉన్నాయి. 100 నుంచి 150 నిజంగానే పైనే ఉండొచ్చు. ఆకులు తెంపుదాం కొంచెం. వద్దన్న, ఎందుకంటే బాగోదు. ఆకులు తెంపితే మళ్ళీ ఇది అవుతుంది. ఏమేమి మందు స్ప్రే చేశారు స్వామి? ఫస్ట్ ఎంత మంది స్ప్రే చేశారు, తర్వాత ఎలాంటి మందు స్ప్రే చేయడం వల్ల ఇది వచ్చింది, కాపు సెట్ అయింది? ఫస్ట్ రౌండ్ నేనైతే మోనో ప్రైడ్ స్ప్రే చేశాను. మైనో, దాని తర్వాత వారాహి గ్రోతింగ్ స్ప్రే చేశాను. ఓకే. ఇక లాస్ట్ చోటును అగ్రిషన్ వాళ్ళది అకిరాను, చోటు అకిరాన్ స్ప్రే చేశారు. ఈ రెండు కలిపి స్ప్రే చేశారు. చోటు అకిరాన్ స్ప్రే చేస్తేనే విపరీతంగా పూత కాత వచ్చిందా? అవునండి. అంత ముందు 20 రోజుల కింద మొత్తం ఎర్రగా ఉండి, మొత్తం పత్తి చేను మొత్తం ఎర్రగా ఉండి, వచ్చిపోయేటోళ్ళు అందరూ చూసి నవ్వుతా ఉండేటోళ్ళు. అయితే ఏమైందంటే మన ఆన్లైన్ లో చూసరికి అకిరాను చోటు రెండు కలిపి స్ప్రే చేసి తీసుకొచ్చారా? పోయి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి మొత్తం స్ప్రే చేసి 5 ఎకరాలకి అసలు కొట్టి చూద్దాం, పోతే పోయింది అని కొట్టి మామ ఇప్పుడు చూసేటోళ్ళు అందరూ ఏడుస్తున్నారు. మొన్న దాకా నవ్వారు, ఇప్పుడు అందరు ఏడుస్తున్నారు. ఇప్పుడు ఓకే, నీకు మీరు స్ప్రే చేసిన కాడ నుంచి ఇప్పుడు మీకు అకిరాన్ వల్ల రిజల్ట్ ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందన్న. ఏమేమి గమనించారు? ఏమేమి గమనించారు? ఏమేమంటే మొత్తం దోమ పోయింది, ఎర్రనల్లి, అలాగనే కాపు కూడా సెట్ అయింది. ఓకే, వచ్చిన పూత కూడా కాయగా మారుతుంది, సైజు కూడా పెరిగింది, కాయ సైజు కూడా పెరిగింది. ఏ సీడ్ ఎంచుకున్నారు? ఇది నార్త్ సీడ్ వాళ్ళు నార్త్ కంపెనీ. ఓకే, మొత్తం అదేనా? మొత్తం అదే అన్న. ఎన్ని ఎకరాలు ఇది? 5 ఎకరాలు మొత్తం. 5 ఎకరాలు ఇదేనా? అవునన్న. ఎన్ని ఎకరాలు స్ప్రే చేశారు మరి మీరు? 5 ఎకరాలు స్ప్రే చేశాం. 5 ఎకరాలు స్ప్రే చేశారు. మీరు అకిరాను చోటు స్ప్రే చేయడం వల్ల అకిరాన్ వల్ల రిజల్ట్ ఏమేమి అనిపించింది మీకు? మొత్తం దోమ పోయింది, ఎర్రనల్లి. ఓకే. ఇంకోటి ఏంటంటే పూత వచ్చి మళ్ళీ ఆ పూత కూడా కాయగా మారింది, దగ్గర గనుపులు. ఓకే, తోట మొత్తం అప్పుడు ఎర్ర బారేది, ఇప్పుడు నలుపుదనం ఉంది, మంచిగా ఉంది, గ్రోత్ మీద మంచి ఇది ఉంది. ఇంకా ఏమేమి వెళ్ళిందండి? ఎర్రనల్లి క్లియర్ అయిందా? ఎర్రనల్లి క్లియర్ అయింది. ఇంకోటి దాంతో పాటు పేను బంక, పచ్చదోమ, ఓకే, ఇవన్నీ తెల్లదోమ ఇవన్నీ పోయినాయండి. అయితే ఫీల్డ్ పెడదామని చూస్తున్నారు. పెట్టరాదు, వద్దండి, ఎందుకంటే మొత్తం తొక్కి ఆగం చేస్తా ఉంటారు. మొన్నటి దాకా వాళ్ళు ఎవరు వచ్చి ఫీల్డ్ పెడదాం అనేసి అంటున్నారు. నేనే వద్దని చెప్పి, ఇంకో రైతులు తెలుస్తాయి కదన్నా, వద్దన్న మొత్తం ఆగం చేస్తారన్న పత్తి చేను అంతా. ఓకే, నీ పేరు సురేంద్ర అన్నారు కదా? సురేంద్ర. ఓకే, నువ్వు ఒకసారి మీ నంబర్ చెప్పండి. 7659920627. ఓకే, రైతులు కాల్ చేస్తారు, ఇసుకించుకోండి, కొంచెం మంచిగా మాట్లాడండి. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఉన్నదే చెప్పు, తప్పేం లేదు. ఓకే, ఓకే, బాయ్. సరే అన్న.